రాయదుర్గంలో ఎకరం 237 కోట్లు, సర్వే నెంబర్ 83/1 ఉన్నటువంటి 5 ఎకరాలు, ఒకటో పట్ట 200, రెండో పట్ట 223, పట్ట 237 కోట్లు వేలం పాట వేయడం జరిగింది అనమాట. బట్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, ఈ యొక్క వేలం పాటపై బస్ బ్రేక్లు వేయడం జరిగింది. అంటే ఏంటంటే రద్దు చేయాలని చెప్పేసి ఎస్బీఐ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే 2010 సంవత్సరంలో టీజీఐఐసి వాళ్ళే ఈ 5 ఎకరాలను ఎస్బీఐ వాళ్ళకు రాయితీ కింద ఇవ్వడం జరిగిందంట. మరి అలా ఇచ్చినప్పుడు వీళ్ళకే చెందాలి కదా, సో అందుకే ఆ ల్యాండ్ మాది, మాకే కావాలని చెప్పేసి నేను అంటలేను, బట్ ఎస్బీఐ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందనమాట. అయితే పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు దీనిపై ముట్టికాయలు కొట్టింది. అంటే ఐ మీన్ తలకాయ మీద కాదు, జడ్జిమెంట్ మీద అనమాట. సో అందుకే 3 వారాల పాటు స్టే విధించింది అనమాట, లైక్ వాయిదా వేసింది. మరి చూడాలి, విచారణ జరపాలి. మరి 3 వారాల తర్వాత మరి ఈ పార్టీకా అంటే సారీ పార్టీలు అంటే పార్టీలు కాదు, ఇటు ఎస్బీఐ వాళ్ళకి చెందుతుందా లేదంటే వేలం పాటలో పాల్గొనేటువంటి ఇన్వెస్టర్లకు దక్కుతుందా అనేది వెయిట్ అండ్ సీ అనమాట. ఎనీవే ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్, మీకు తెలిసినటువంటి జనరల్ టెక్నికల్ నాలెడ్జ్ ఇంకా సాంకేతిక నాలెడ్జ్ ప్రకారం మరి ఈ ల్యాండ్ ఎస్బీఐ వాళ్ళకి వెళ్తుందా లేదంటే వెళ్తుందా, వేలం పాటలో ఇన్వెస్టర్కి వెళ్తుందా, మీ డిసిజన్ ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అర్థమవుతుందా? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం ఈ అండర్లైన్ టుడేతో విత్ సోముగాడి వాయిస్తో మరొక తాజా కూరగాయలు వచ్చినట్టుగా తాజా అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నాను. తర్వాత నమస్తే, టాటా, బాయ్ బాయ్, హాహా, ఎలా ఇచ్చా.